నేను ఇక్కడ ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నా. చూస్తే నాకు ఆనియన్స్ లేవు. సో ఎగ్ కర్రీ అంటే బీరకాయ ఇస్తున్నాను ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడేనండి బీరకాయ. ఇప్పుడు ఎగ్స్ అంటే ఆనియన్స్ ఉండాలి. ఆనియన్స్ ఎక్కువ లేనప్పుడు ఇలాగ బీరకాయ వేసి చేసుకుంటే మనకి ఆనియన్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ ఆనియన్ దేనికి వేసుకుని గ్రేవీ కోసం వేసుకుంటాం కదా, ఆ గ్రేవీ అయితే ఈ బీరకాయ ఒకటి ఉందని చెప్పేసి ఇంక బీరకాయ ఇలా వేసేసి ఇలా ఎగ్ కొట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగ చేసుకుంటే ఎగ్ కర్రీ బాగుంటుంది. మనకి గ్రేవీ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి. ఇవన్నీ ఇంకా ఎగ్ ఇలా కొట్టేసాక ఒక 2 మినిట్స్ ఇలాగ ఉడకనిచ్చి ఇంకా తిరగబొమ్మలు వేసిస్తా అంటారు కదా, తిరగాలు వేసిస్తే సరిపోతుంది అనమాట. అది కూడా ఉడికిపోతుంది. అలాగే ఇంక ఇక్కడ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలండి, లేదంటే చప్పగా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ అన్నీ కూడా వాటర్ అన్నీ ఇంకిపోయి. మీరు ఇంకా ఆనియన్ లేనప్పుడు ఏ ఆప్షన్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.